వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హడావుడి ఎలక్షన్స్ రకరకాలుగా ఉంది. కాకపోతే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 పార్టీలు కూటమి, అటు వైఎస్ఆర్సీపీ, ఇటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అటు కాంగ్రెస్లో కలిసి ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని కాన్స్టిట్యున్సీలను ఉన్న ప్రజలందరూ ఇష్టంగా కష్టపడి రకరకాలుగా చూసేది ఇటు ఎవరు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు, ఎక్కడ జగన్ గారు గెలుస్తున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు, ఇక్కడ షర్మిల గెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కనిపించే ముఖాలు కాబట్టి. వీటన్నిటి గురించి మన ముందు మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, పొలిటికల్ అనలిస్ట్ రామ్ గోపాల్ రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు 175 స్థానాల్లో మనం కొన్ని డిస్కస్ చేస్తూ వెళ్ళాం సార్. ఇప్పుడు బాగా మీడియాలో అన్ని ప్లేస్లో నడుస్తుంది పిఠాపురం అనే టాపిక్ వినిపిస్తుంది. అంటే చాలా ఉంది, కానీ ఫస్ట్ ఇది బాగా మీడియాలో అన్ని ప్లేస్లో నడుస్తుంది కాబట్టి దీని ఒక తీసుకుందాం. పిఠాపురంలో తీసుకున్నట్టయితే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చేసి వంగ గీత, కాంగ్రెస్ నుంచి వచ్చేసినట్టు చూసుకున్నట్టయితే సత్యానందరావు, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులలో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది? ఓటర్లు ఎవరిని ఎంచుకునే అవకాశం ఉందంటారు ఇక్కడ సైడ్? ఇక్కడ కాంగ్రెస్ నామినల్. ఓకే, విన్నారా ఆంజనేయులు గారు? కాంగ్రెస్ అంతా గెలవాలంటే అంత సాధ్యమైన పని కాదు, అసాధ్యం అది. ఇక పవన్ కళ్యాణ్ ఏదైతుందో ఆయనే బేస్డ్ హైదరాబాదు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏదైతే సినిమా యాక్టర్ కాబట్టి అక్కడ అది ఉంటుంది. ఆడ వంగగీతకు ఒరిజినల్గా బేస్ ఉన్నది. పిఠాపురం ఏంది శక్తిపీఠం, పిఠాపుర పురోహితిక అంటారు కదా, 18 శక్తిపీఠాలలో పిఠాపురం ఒక శక్తిపీఠం. కాబట్టి అక్కడ లోకల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిండన్న దాని మీద ఉంటుంది. వంగగీత కూడా ఆల్రెడీ పొలిటికల్ బేస్ ఉన్నది. ఎప్పటి నుంచో ఆమె ఎమ్మెల్యే కూడా, ప్రీవియస్ ఎమ్మెల్యే, ఆమె జడ్పీ చైర్మన్, అవన్నీ రకరకాలు ఉన్నది. కాబట్టి ఆమెనే బయటపడుతుంది 99%. పవన్ కళ్యాణ్కు అంతా అనుకున్నంత ఈజీ కాదు. కార్యకర్తలు వచ్చి చూసిన వాళ్ళు అంతా కూడా ఓట్లు వేసేటోళ్ళు కాదు. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, కొందరు వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ చేస్తారన్న గ్యారంటీ లేదంటారా? చెప్పలేము. ఎడ్జ్ మీద టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఇద్దరికి. నువ్వా నేనా అన్నట్టు T20 మ్యాచ్ లాగా ఉంటుంది అది ఎలక్షన్. మన గతంలో దుబ్బాక రఘునందన్ రావు వర్సెస్ వాళ్ళు నడిచే కదా, 1070 ఓట్లే, 1070, 1070 ఓట్లతోనే గెలవడం. లాస్ట్ రౌండ్ దాకా కూడా హై టెన్షన్ ఉండే కదా. ఈడ కూడా పిఠాపురం సిచ్యువేషన్ కూడా అదే రకంగా ఉంటుంది. నాకు తెలిసి ఆంధ్రలో వన్ సైడ్లా వచ్చే సమస్య అయితే లేదు. అంటే వచ్చే అవకాశం లేదంటారు? గెలిస్తే గెలవచ్చు. ఇప్పుడు ఇంత స్టార్డమ్ ఉండి అందరు ఆర్టిస్టులు, సినిమా హీరోలు, సీరియల్ హీరోలు అందరూ పోయేసి క్యాంపెయినింగ్ చేయడము, ఫ్రీగా చేయడము, రకరకాలుగా చేశారు కదా సార్. మరి ఇంత చేసినా సరే ఏం ఫాయిదా ఉండకపోవచ్చా? ఇప్పుడు ఆంజనేయులు గారు స్టార్డమ్, సినిమా ఇండస్ట్రీ అవన్నీ కాదు, అది అంత మటుకు సినిమా మటుకే చూస్తారు. ఊర్లో వచ్చి మీరు పుట్టక ముందు ఊర్లో భాగవతాలు వేసేది, నాటకాలు, వీధి నాటకాలు వేసేది. వీధి నాటకాలు చూస్తారు. చూసినంత మాత్రాన వీధుల్లో ఆ నాటకాలు వేసిన వాళ్ళు ఊరంతా ఊరేగించి వాళ్ళకి పెద్ద పీటేసి ఇళ్ళల్లో దొరకపోరు కదా. అట్లనే ఉంటుంది ఇక్కడ కూడా. ఆర్టిస్ట్ మటుకు ఆయన ఆర్ట్ను ఎంటర్టైన్ చేయగలవచ్చు, కానీ ఓటు కాడికి వచ్చే వరకు ఈయన ఎంత మటుకు అందుబాటులో ఉంటాడు? పిఠాపురం గెలిచినా కూడా కార్యకర్తలు ఏమున్నది అక్కడ? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సపరేట్ ఉన్నారు, ఈయన కార్యకర్తలు సపరేట్ ఉన్నారు. ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆడ వారానికి 5 రోజులు వంగగీత అవైలబిలిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వారానికి 5 రోజులు ఉండలేడు కదా, ఆడ ఉండలేడు. కాబట్టి లోకల్ థింకింగ్ ఉన్నప్పుడు మట్టుకు వీళ్ళు పవన్ కళ్యాణ్కు మైనస్ పాయింట్ అది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టార్డమ్, ఆ బాడీ గార్డ్స్ వాళ్ళందరినీ అడ్డుకొని పవన్ కళ్యాణ్ కలవాలంటే ఒక కార్యకర్త కానీ, ఒక సామాన్య ప్రజలు కానీ కష్టం అవుతుందని చెప్పేసి ఓటే వేయకపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకే ఉంటుంది ఎక్కువ. కార్యకర్తలు ఓటర్ కూడా ఏమున్నది, ఓటరు ఎట్లా అంటే చూడరు మన ఆంజనేయులు గారు పాపం. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడుగు బలైన వర్గాలు ఇప్పటికి కూడా పైకి రాకపోవడం, పేదరికం ఇప్పటికి కూడా అట్లనే ఉన్నది. అక్కడ ఏదైతుందో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకు ఒక పర్మనెంట్ రాజధాని కట్టుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు అన్ని వేల కోట్లు అది తెచ్చినా కూడా అది ఇన్కంప్లీట్ చేసేసి రాజధాని వచ్చిన తర్వాత దాన్ని సౌత్ ఆఫ్రికా మోడల్లా తీసుకొచ్చి వైజాగ్, తర్వాత విజయవాడ, తర్వాత కర్నూలులో 3 హెడ్ క్వార్టర్లు పెడతామన్న ఉద్దేశంలో అది అన్నే పోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏదైతే ఉందో, రాజధానిని ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ పరంగా ఆలోచించిన ఆయనే.
ఆనెస్ట్గా నేను రాజధాని కట్టేస్తా అన్న ఉద్దేశంలో ఆయన పోలేదు. ఎందుకంటే 30,000 ఎకరాలు సిఆర్డి ఏదైతే క్యాపిటల్ ఏదైతే సిడిఎన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ఇవన్నీ పెట్టి అవన్నీ అవసరం లేదు నీకు. ఆటోమేటిక్గా నీకు హెడ్ క్వార్టర్ కట్టేస్తే ఆ డెవలప్మెంట్ తదనంతరం వస్తుంది. నీకు ఎంత మటుకు కావాలి? 30,000 ఎకరాలు నీకు అవసరం లేదు కదా. నువ్వెంత మటుకు 1000 ఎకరాలు ఉంటుంది వాళ్ళు ఒక రాజధానికి. 1000 ఎకరాలల్లో నీ సెక్రటరియట్ కానీ హైకోర్టు కానీ తర్వాత మన ఏది అసెంబ్లీ కానీ ఇవన్నీ కట్టేసి వాళ్ళ క్వార్టర్స్ గిట్ట కానీ 1000 ఎకరాలు ఉంటుంది వాళ్ళు. అదొకటి ఫీజిబిలిటీ అనేది మంచి ఫెర్టైల్ క్రాప్స్ను అదే సాయిల్ని అంతా ఖరాబ్ చేశారు. అదే రాజధాని కట్టాల్సింది ఏదైతుందో పల్నాడులో ఏదైతే ఉందో ఏది మన ఒంగోలు దగ్గర ఫారెస్ట్ దాని పక్కకు ఉన్నది. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళు వచ్చేది. ఆడ కూడా అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి దాని మీద రాజధాని కట్టుకున్న బేస్మెంట్ ఎక్స్పెండిచర్ చాలా తగ్గుతుంది కదా. ఆ వ్యత్యాసం ఇక్కడ కాళేశ్వరం కదా ప్లాన్ చేసినట్టు అక్కడ ఆయన రాజధాని ప్లాన్ చేసే వరకు అది సౌదపబడ్డది. అందుకోసము అక్కడ వాళ్ళకు పాపం ఇప్పటి కూడా క్యాపిటల్ అన్నది పర్మనెంట్ కాకపోవడానికి అది రాజకీయ నాయకుల యొక్క తప్పిదం అది. సార్ ఇంకోటి తీసుకున్నట్టయితే ఈ ముగ్గురిట్లలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదనుకుంటాం మనం ఇప్పుడు దీన్ని బట్టి చూసినట్టయితే. ఇక ఖచ్చితంగా అంటే ఆయన పాపం అది యోగం రాసి ఉంటే గెలుస్తాడు తప్ప లేక యోగం లేదనుకో మంచి వాళ్ళు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎంతసేపు. అమెథీకి వెళ్ళి రాహుల్ గాంధీ ఓడిపోయింది కదా లాస్ట్ టైం. అవును, ఆమె మీద ఎవరి మీద స్మృతి ఇరానీ మీద స్మృతి ఇరానీ మీద ఓడిపోవడం జరిగింది. ఈ రకంగా ఏదైతుందో యోగం లేదనుకోరి ఎక్కడో పోతారు. ఇప్పుడు యోగము లేనో లెవెల్ యోగం ఎట్లా వచ్చింది చూడుర్రి. రోషయ్య ముఖ్యమంత్రి అయితే అని కళ్ళలో కూడా అనుకోలే. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అయితే అని కళ్ళలో కూడా అనుకోలే. రాజశేఖర రెడ్డి చావడంతో వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా యోగం రాసి వస్తుంది ఓసారి.